నేను యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. నాగవంశ సంక్షేమ సంఘం తరఫున ఇదే మా ఆహ్వానం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాగవంశ సంఘం తరఫున మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతోటి ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియవు, మన ఆకాంక్షలు ఏమి నెరవేరటం లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అవకాశాలు ఏమీ కలగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రిలీజ్ అయితే కేవలం ఒక 50,000 మంది కూడా ఇక్కడ ఉపాధి కల్పన లేదు. అంటే మిగతా 2,50,000 మంది వేరే ఊర్లోనో, లేదంటే వేరే రాష్ట్రంలోనో, వేరే దేశంలోనో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ తలుచుకుంటే సిగ్గుపడాల్సిన విషయం. గతంలో ఏదో ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోతున్నాం. అంటే మన యొక్క విలువైన ఓటుని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు మనకు రావని మా నమ్మకం. మరి ముఖ్యంగా నాగం సంక్షేమ సంఘం తరఫున తెలియజేసేది ఏంటంటే, మా సంఘానికి కానీ, మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలాగే వెనకబడిన ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, వాటికి కూడా సరైన గుర్తింపు లేదు. ఈ అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి అన్ని మతాలకి ఆదరించే పార్టీలు ఏమున్నాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి. మరి ముఖ్యంగా రేపు ఓటేయబోయే ఓటర్లందరికీ విన్నవించుకొని విన్నపం ఏంటంటే, మనం గత కొంతకాలం బట్టి చూస్తున్నటువంటి ఈ పాలనలో మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీకుగా గుర్తింపు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశం సంఘం తరఫున పార్టీలకి విన్నవించుకుని విన్నపం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు. కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదరణకు గురయ్యాం. ఆ పార్టీలు ఏమో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. బీసీలను ఆదరించే పార్టీ, బీసీలని దగ్గర చేర్చుకునే పార్టీలు ఏమన్నది అందరికీ తెలుసు. అయితే రేపు ఎలక్షన్ ఉంటుండగా ఈ రోజు మేము చెప్పడం లేదు. కానీ మాకు కొన్ని కార్పొరేట్ సీట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించిన పార్టీలనే మేము ఆదరించాలనుకుంటున్నాం. అదేదో మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు కనుక ఈ సందర్భంగా పార్టీ పేరు అయితే చెప్పడం లేదు. కానీ ఆ పార్టీ ఏదో మీకు అందరికి తెలుసు కనుక మీరు ఆలోచించి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగవంశ సంఘస్థులే కాకుండా బీసీలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు, బీసీ కులాలు, ఇతర మతాల వారు కూడా ఈ సందర్భంగా మనకి మేలు చేసే నాయకుల్ని, మనకి ఇబ్బందులు పెట్టని నాయకుల్ని ఎన్నుకుంటే మనం మంచి పరిపాలనలోకి వెళ్ళి మన పిల్లలకి, మనకు విద్యా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ ఖచ్చితంగా ఓటేయండి. ఓటు ద్వారా మీ బలాన్ని, మీ యొక్క నచ్చిన నాయకుడిని ఎంచుకోండి. ఆ విధంగా మనం రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పాలనలోకి వెళ్ళాలి. ప్రస్తుతం
రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. మనకు మంచి రాజధాని రావాలి, మన పోలవరం కంప్లీట్ అవ్వాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరకాలి. అదేవిధంగా అన్ని రకాలుగా రాష్ట్రం దేశం సమృద్ధిగా చెందాలంటే మీరు ఎవరిని ఎన్నుకోవాలో అన్నది మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు.